మీరు చెప్పి 3/5/2022 రోజు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అరవింద్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని చేయలేకపోయారు. కానీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఈ స్పష్టంగా కూడా 25/1 రోజు తహసీల్దార్ జగన్పల్లి గారు కలిగోడ్లో 30 ఎకరాలు ఉందని పంపించాడు. 25/1 రోజు అదే ఆర్డీఓ హార్బర్ గారు ఇగో లెటర్ రాశారు కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు కలిగోడ్లో ల్యాండ్ ఉందని చెప్పి. దాన్ని కలెక్టర్ నిజామాబాద్ గారు మరి బోధన అనేది ఎట్లా వచ్చింది? నువ్వేదో చెప్తున్నావు చూడు, నారాయణపేట దగ్గర నేనేదో పెద్ద ఎత్తున సాధించినా నేను పెట్టినా అంటే ఇవి నారాయణపేట ల్యాండ్స్ అండి. జిల్లా యంత్రాంగానికి మీరు పంపించిన ల్యాండ్స్ నారాయణపేట ల్యాండ్స్ ఇవి. ఇగో ఈ రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఈ గుట్టలు ఉన్నాయి, నారాయణపేట ఈ గుట్టలు ఉన్నాయి. ఈ నారాయణపేట ల్యాండ్ కింద పరుపు ఉంది, అంటే బ్లాస్ట్ చేసి కట్టాల్సి వస్తుందని చెప్పి పెద్ద కొండు ఉంది కింద. భూమి లోపలికి ఎందులో లేదు సార్, చెక్ చేయాల్సి వస్తుంది. దీనికే కోట్ల రూపాయలు అయితే డెవలప్మెంట్ కు. కాబట్టి ఇది ఈ ల్యాండ్ కొంచెం ఇది ఉండదని జిల్లా యంత్రాంగం చెప్పారు. అదే కలిగోడు దగ్గర 3 అడుగుల కన్నా 4 అడుగుల కన్నా ఎక్కువ ఏమి చెట్లు. రోడ్డు నుంచి 1.9 కిలోమీటర్లు మంచి మట్టి రోడ్డు కలిగింది. అక్కడ దాకా పడకల నుంచి భీమ్గల్ పోయే డబుల్ లైన్ రోడ్డు కలిగింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నువ్వు పెట్టింది కూడా చక్రాలపల్లి సంబంధించిన నారాయణపేటది గుట్టలు గొట్టలు ఉన్నాయి, కింద పెద్ద ఎత్తున రాళ్ళు ఉన్నాయి అని జిల్లా యంత్రాంగం తప్పు పట్టింది తప్ప ప్రతిపాదన పంపలేదు తప్ప వాళ్ళు ఇది. ఎందుకంటే ఈయన నిన్న మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమనంటే ఏదో జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి. గతంలో ఇదే జిల్లాలో ఒక నవోదయం ఉంది. ఈ జిల్లాకు 70-80 కిలోమీటర్ల దూరంలో నిజాం సాగర్లో పెట్టారు. ఇది రూరల్ ప్రాంతానికి పెట్టేది. గతంలో కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ నుంచి ప్రతిపాదన పంపించారు 22 ఈయన మాట్లాడిన రేపు. అది కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉన్న దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఆయన పంపించడం జరిగింది. అంటే అవగాహన లేదు తనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత రూరల్ ప్రజలకు చేసింది లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఈయనే పుట్టినట్టు, కాంగ్రెస్ పార్టీలో ఈయన చేసినట్టు మొత్తం మేము కాంగ్రెస్ వాళ్ళు చేసినామని చెప్తున్నాడు. జవాహర్ అనే పేరు అప్పుడు వచ్చిందని చెప్తున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి ఎంపీగా 4 సంవత్సరాలు అయిన సందర్భంలో 5 సంవత్సరాల నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కలవడం, వారికి మెమోరాండం ఇవ్వడం, మొన్న క్యాబినెట్ లో కూడా తీర్మానం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు నుండి 16 నియోజకవర్గాలు ఉన్న సందర్భంలో 17 నియోజకవర్గాలు ఉన్న సందర్భంలో ఒకటే నియోజకవర్గానికి 2 శాంక్షన్ అయిన పార్లమెంట్ నియోజకవర్గానికి అంటే అది ఇందూరు జిల్లా. అది ధర్మపురి అరవింద్ గారి పనితనము. ఇవాళ ఆయన మాట్లాడుతూ మా పెద్ద ఆయన అని అంటున్నాడు సుదర్శన్ రెడ్డి గారి గురించి. అయ్యా నీ పెద్ద ఆయనకు నీకు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో మొత్తం అందరికి తెలుసు. నువ్వే రేంజర్లకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ నీ పరిచయం వస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వు పెడితే ఈ పెద్ద ఆయన నీకు చెక్కులు ఇచ్చిందా ఇంతవరకు అని అడుగుతున్నా నేను. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏదైతే రేంజల్ మండలంలో నా దగ్గర అసలు పెద్ద ఆయన నీకు ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అది. రూరల్ సంబంధించి ఎవరైనా పెద్ద ఆయన దగ్గర పోతే నువ్వు ఏ రకంగా అడ్డుపడతావో నీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇలా ఇద్దరు కలిసి ఇందూరు జిల్లాకు ఆయనేమో మొత్తం జవాహర్ నవోదయ అనే దాన్ని తీసుకెళ్లి ఆ ముస్లిం నవోదయ కింద మారుస్తుండే. ఆయనకి ఎందుకో సుదర్శన్ రెడ్డి గారికి మరి ఏ పడ్డదో, రంజాన్ వచ్చిందా, ఇంకేమైనా వచ్చిందా, ఆయనకి ఏమైనా ఇదైందా, రోజు రోజుకు వయసు మీద పడి వారికి ఏమన్నా వేరే రకం ఆలోచన వస్తుందో తెలియదు. కానీ మాట మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వేరే ల్యాండ్స్ పంపించడం జరుగుతున్నాడు. ఇందులో ఆచంపల్లికి ఏదైతే ఉందో అందులో 30 ఎకరాలను చూపిస్తున్నారు. సేమ్ ఆచంపల్లి ల్యాండ్ కొడితే 8.3 ఎకరాలను చూపిస్తున్నారు.
అంటే మీకున్న అవగాహన ఏ రకంగా ఉందంటే ఏది చూసినా కానీ వీరిద్దరికి ఉన్న ఆలోచన సార్లు చూసిన తర్వాత మన ఎంపీ గారు జిల్లా యంత్రాంగం ఇక్కడ ఎంపీ గారికి ఒక గజం జాగలేదు, ఒక గుంట భూమి లేదు. నారాయణపేట పక్కనన్నా కానీ మాజీ ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీలో ఉన్న మా ఎవరికైనా కానీ ఒక గజం ల్యాండ్ ఉంటే అది కూడా ప్రభుత్వానికి ఇచ్చేస్తాం మేము, అక్కడ ఉన్న ల్యాండ్స్ వాళ్ళు ఇద్దరే అడగండి. అంటే ఇలా ఇగో ఇది ఈ ల్యాండ్ చూడండి, అదే ఈ ల్యాండ్ చూడండి. ఇది పిల్లలు ఆరోగ్యం ఏ రకంగా ఉంటుంది ఈ గుట్టలల్లా, దాంట్లో దీంట్లో ఉన్న తేడాలు చూడండి రెండింటికి. వీళ్ళ యొక్క అవగాహన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దిక్కు జిల్లా యంత్రాంగం ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా 100 కోట్లతో ఏర్పాటయ్యే జవహర్ నవోదయ విద్యాలయాన్ని రూరల్లో కలిగోట్లో బాగుంటుందని వారు ప్రతిపాదించడం. రెండో దిక్కు జవహర్ నవోదయాన్ని ముస్లిం నవోదయ కింద మార్చాలని చెప్పి బోధన్ సుదర్శన్ రెడ్డి గారు ప్రయత్నించడం. తన చాతకాంతనాన్ని ఒప్పుకోలేక ఉలిక్కి పడుతున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు. ఈ మూడు ఇందూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాగే కొంతమంది 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వారం రోజుల నుంచి ఇష్యూ నడుస్తున్న తర్వాత ఇప్పుడు లేచి వచ్చి ఎంపీ గారిని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి, నేను ఇవాళ అడుగుతున్నాను, వాళ్ళు మీరు దేని విషయంలో చర్చకు వస్తారు చెప్పండి. ఈ జిల్లా అభివృద్ధి మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఈ జిల్లాలో 80% మీద భారతీయ జనతా పార్టీకి ఓటేసిందని చెప్పి ఇలా అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. నేను ఓడిపోయినది కారణం మంచిర్యాల్, కరీంనగర్, సిద్దిపేట్, జగిత్యాల జిల్లాలో నాకు మంచిగా వచ్చినాయి. మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ లో నేను వెనుకబడి ఉన్నా. నిజామాబాద్ లో వరదలాగా భారతీయ జనతా పార్టీకి పడ్డదని వీళ్ళ అభ్యర్థి వాళ్ళ పార్టీకి ఇచ్చిన నివేదికలు చెప్పారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ లేదు అలా పార్టీకి సంబంధించిన నాయకులు చైర్మన్లు అడుగుతున్నాను. నిన్న మాట్లాడుతున్నారు కానీ ఎక్కువ బైక్ లేకుండా గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను ఒప్పుకొని నాకు కూడా తెలంగాణలో ఉంటా, నాకు కూడా బూతులు వస్తాయి. కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి, మీరు మాట్లాడేది ఎవరి మీద మాట్లాడుతున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చి భారతదేశ రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కానీ పసుపోడు తీసుకొచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా 7 ఫ్లైఓవర్స్ గురించి తెచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఇలా కేంద్రీయ విద్యాలయాలు 2, నవోదయాలు 2, ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్న ధర్మపురి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దోషాలు చేస్తున్నారు మీరు. దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గారికి వారు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నేను కొన్ని వారి విజయాలను మీ ముందు ఉంచుతాను. ఈయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏదైతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడో మంచిప్ప మాసాని దగ్గరికి వెళ్ళి దాని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. అది మీ విజయమా? దాని మీద చర్చించడానికి సిద్ధమా? గల్ఫన్న గోస మీద మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది తప్ప ఈయన ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదన్నాడు. దాని మీద చర్చకు సిద్ధమా? గత శాసనసభ్యుడు మంజూరు చేసిన నిధుల మీద కొబ్బరికాయలు కొట్టుకుంటా చేసిన శంకుస్థాపన చేసుంటే మళ్ళీ శంకుస్థాపన రాయి వేయించి, లేదు ప్రారంభోత్సవం చేసుంటే మళ్ళీ దానికి ఒక రాయి వేయించి, ఇవాళ నువ్వు చేస్తున్న దానికి ఇదా అని చెప్పి అడుగుతున్నాను. మూడోది ముఖ్యమంత్రి ఏ రోజు మాట్లాడినా 3 ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం తప్ప జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ గురించి నన్ను మాట్లాడిందా? జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ అంటే ముఖ్యమంత్రి దృష్టిలో అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా? ఉంటే మరి అసెంబ్లీలో ఎన్నడూ నువ్వు ప్రశ్నించలేదే? నినాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు మరి దగ్గరనే కూర్చున్నావు కదా, ఇంతమంది విద్యా వ్యవస్థలు అందరూ తీసుకొచ్చినావు కదా, ఒక్కసారి జగన్పల్లి ఎయిర్పోర్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు భూపత్ రెడ్డి గారు? ఇవాళ నేను భూపత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. గడుకోలో
నీకు ఓట్లేసారు, హైయెస్ట్ ఓట్లేసారు గడుకోరు. ఈ మునిపెల్లిలో నీకు హైయెస్ట్ ఓట్లేసారు. మునిపెల్లోళ్ళు గుత్పాల్ ఇరిగేషన్ నుంచి పైపులు వేసుకొని నీళ్ళు ఇస్తాయని చెప్పి నువ్వు 6 నెలల నీళ్ళు తెస్తా అని చెప్పి ప్రామిస్ చేసినావు. నీ పక్కన కూర్చున్న వ్యక్తులు ఆ రోజు నీకు ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత పోయినావు నువ్వు గుత్పా ఇరిగేషన్ మునిపెల్లి దగ్గర. మునిపెల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట్, అర్గూల్, జగరాన్పేట్ 5 ఊర్లకు ఏదైతే లిఫ్ట్ ద్వారా నీళ్లు రావాలో ఏమైంది ఇంతవరకు అని అడుగుతున్నాను. ఊర్లకు పోతలేరు, ఆ నీళ్ళు మీకే దారి కింద పడుతున్నారు. ఒక్కసారి ఆ గడుపులకు ప్రజలు చెప్తారు నీకు ఒక్క కార్యక్రమం ఏమీ లేదు. బంగ్లా మీద కాంట్రాక్టర్లు, బంగ్లా కింద కార్యకర్తలు. పాపం కనీసం శాసనసభ్యుడికి సంబంధించిన క్యాంప్ ఆఫీసులో కూడా కూర్చోలేని పరిస్థితి. ఆయనేమో లెటర్ ప్యాడ్ కొట్టించుకుంటాడు సుదర్శన్ రెడ్డి గారు, ఈయననేమో క్యాంప్ ఆఫీసులో కూడా కూర్చోలేని పరిస్థితి. కార్యకర్తలు వస్తే బయట కింద కూర్చోవాలి. సార్ వచ్చి దేవుళ్ళగా ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడిపోతాడు. నేను అడుగుతున్నాను, విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి గత డిసెంబర్ 23వ తారీఖు నాడు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి భూపతి రెడ్డి గారు ఎన్ని రోజులు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఒక అభ్యర్థిగా నేను ఎన్ని రోజులు ఉన్నానో తెలుసుకుందామని అడుగుతున్నాను. ఇవాళ ఏది మాట్లాడినా ప్రతిదానికి అభివృద్ధి చేద్దాం, దాంట్లో రండి. మా అరవింద్ గారికి ఫోన్ చేసిందా లేదా? వారు అరవింద్ గారు ఎంపీ గారు ఎంత పెద్ద దృష్టితో మాట్లాడారంటే, డాక్టర్ సాబ్ మీరు నారాయణపేట అనుకుంటే కూడా నారాయణపేట ప్రతిపాదన పంపించండి. జిల్లా యంత్రాంగం ఏం చెప్తుందంటే అక్కడ కొండలు గుట్టలు ఉన్నాయన్నారు, 2 ప్రతిపాదనలు పంపించండి, వాళ్ళు ఏది దానికి అనుకైతే దాన్ని తీసుకుంటారని చెప్పారు. నిజామాబాద్ నుంచి బోధనకు సంబంధించిన ఆచరణపేట ఎంత దూరం ఉందో ఈడికే కలిగోడు కూడా అంతే దూరం ఉంది. మరి ఎందుకు ఈ వివక్షత? నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నావో, ఏ రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తరంలో నీవు ప్రతిపాదన పోయిన నారాయణపేట అయినా లేదు కలిగోట అయినా 2 ఎందుకు ప్రతిపాదన పోలేదు? పోనీ గత ఎమ్మెల్యే పాపం దుబ్బాక పంపించుకున్నాడు దర్పల్లి మండలంలో, మరి అది కూడా ఎందుకు పోలేదు? ఇది నీ చేతగాంతనం కాదా? మాట్లాడితే నోరు ఏది ఉందంటే అది. ఇక పసుపు బోర్డు గురించి మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. నీకు పసుపు బోర్డు గురించి ఏమైనా అవగాహన ఉందా అని అడిగి, కనీసం ఈ పక్కన కూర్చోబెట్టుకున్నావు మార్కెట్ కమిటీ చైర్మన్. మీరు ఇద్దరు కలిసి ఏదన్నా పసుపు రైతులకు న్యాయం చేద్దామని ఆలోచించారా? మీ ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి గారు కానీ నువ్వు కానీ ఇద్దరు కలిసి ఈ పసుపు రైతులు ఆదుకునేందుకు ఏమైనా చర్య తీసుకున్నారా? ఇలా రైతుల దగ్గర పంట పుష్కలంగా వచ్చి మార్కెట్లకు రోజు 40,000 50,000 బస్తాల ధాన్యం వస్తున్న సందర్భంలో, రేటు తగ్గుతున్న సందర్భంలో నువ్వు కానీ సుదర్శన్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా చర్యలు తీసుకుందా? ఏమనంటే పసుపు బోర్డు మార్చిర్రు, అదే బిల్డింగ్ లో ఇది పెట్టిర్రు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నీకు చైర్మన్ చేసిర్రు, ఇలాగాడు ఉంటంగానే పెళ్లి చేయరు ఆడ. దానికి ప్రతిపాదన ఉంటుంది, దానికి సంబంధించింది. ఈ ప్రాంత బిడ్డని ఇచ్చేసారు. ఒక వ్యక్తి మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడేమో, ఈ ఢిల్లీలో ఏమో అవసరం పసుపు మీద వండుతాడు అది పిచ్చోడు. హెడ్ ఆఫీస్ సైడ్ ఉంది, ఆ మానాల మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను, హెడ్ ఆఫీస్ సైడ్ ఉంది, ఢిల్లీలో రీజనల్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడే సెక్రటరీ ఉంటాడు, ఇక్కడే చైర్మన్ ఉంటాడు. అది గజెట్లో వచ్చింది, నీకు ఇంగ్లీష్ రాదేమో, ఒకసారి చదువుకో తెలుస్తుంది నీకు. ఢిల్లీలో ఏమో అవసరమని నేను అడుగుతున్నాడు. ఢిల్లీలో లేదు బీజేపీ ఏదే పసుపోటు సంబంధించిన కేంద్రీయ కార్యాలయం, ఒకే ఒక కేంద్ర కార్యాలయం ఉంది, అది నిజామాబాద్ ఇందూర్ సెంటర్లో, ఇందూర్ హెడ్ క్వార్టర్లో ఉంది. దానికి ప్రతిపాదన బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో ప్రతిపాదన పంపిస్తున్నారు, పెద్ద ఎత్తున బిల్డింగ్స్, సెక్రటరీ, స్టాఫ్, దాంతో పాటు బడ్జెట్లో కూడా కామర్స్ డిపార్ట్మెంట్లో దీనికి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. ఏ ప్రతిపాదన పంపించినా కానీ అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన నిధులు వస్తాయి. ఇలా మన దగ్గర 42,000 45,000 ఎకరాలలో పంట పండితే పక్కనున్న 1,00,000 ఎకరాలలో మహారాష్ట్రలో పండుతుంది, ఆంధ్రప్రదేశ్లో మనకన్నా ఎక్కువ పండుతుంది.
ఒరిస్సాలో మనకన్నా ఎక్కువ పండుతుంది, తమిళనాడు ఈరోడ్ ఏరియాలో మనకన్నా ఎక్కువ పండుతుంది. కానీ ఇక్కడ ధరంపురి అరవింద్ అనే వ్యక్తి పట్టుబట్టి ఇందూరులో పసుపోడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక రైతు బిడ్డను, పసుపు పండించే రైతు బిడ్డను దానికి చైర్మన్ చేసుకున్నాడు. అభినందించాల్సింది పోయి ఇదేదో అరవింద్కు బీజేపీకి ప్లస్ అవుతుంది అని ఒక విమర్శ చేయాలని చెప్పి తాపత్రయం తప్ప, రైతుకు నష్టం జరుగుతుందంటే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతు యొక్క బాధను ఆవేదనను రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ధరంపురి అరవింద్ గారు పసుపు బోర్డు తెచ్చి ఒక్క విజయోత్సవం ర్యాలీ చేసుకోలేదు. ఎందుకంటే బోర్డుతో పాటు రైతుకు బెనిఫిట్ అయిన రోజే, రైతు సంతోషపడ్డ రోజే. ఇవ్వాలని కూడా ప్రతిరోజు మార్కెట్లో ఏం రేటు పోతుంది, రేటు పెరిగేదానికి ఏ కార్యక్రమం కావాలి, నిత్యం కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిత్యం కూడా వారు మాట్లాడుతున్నారు. ఇన్ని మాట్లాడే వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్న ధరంపురి అరవింద్ పట్టుకొని విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక్క ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ గారిని అభినందించకపోగా అందులో తప్పులు లేపుతున్నారు. ఏమైనా దొరుకుతాయా, ఏం దొరుకుతాయా, బిల్డింగ్ ఇంత ఉంది, పాత బోర్డు తీసి కొత్త బోర్డు వేసిర్రు, ఇవి కాదు నేను చెప్పాల్సింది. నిజంగా పసుపు బోర్డు వచ్చిందా లేదా, ప్రజలందరూ బీజేపీకి చూస్తున్నారు, నరేంద్ర మోడీని అరవిందుడు ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు ఒక కుళ్ళుతోని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక ఒక ఆమె పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడేమో ఇవ్వలేడు కూడా నేను నిన్న కూడా చూశాను, ఏడ ఉప్పల్ల మల్లాపుల్ల అదే పూలు తలిపించుకున్నాడు, అదే గజమాలలు. నేను 3 ఏళ్ల కింద చెప్పాను తల్లికి, కవిత గారి, అమ్మా నీవు ఇంకా దిగు, భూమి మీదకి దిగని, జైలుకు వచ్చినాక నాకు ఇది లేదు ఏమనంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ధరంపురి అరవింద్ ఏం చేసాడు, నువ్వు సాధించలేని పసుపోటు ధరంపురి అరవింద్ తెచ్చాడు, నువ్వు సాధించలేని ఫ్లైఓవర్లను ధరంపురి అరవింద్ తెచ్చాడు. అరవింద్ నీలాగా కే ట్యాక్స్ వేసినోడు కాదు. అరవింద్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినోడు. 6 ఏళ్ల నుంచి నిత్యం కూడా ఆయన రాజకీయాలు ఏ రోజు ఆలోచించలేదు. రాజకీయాలు ఆలోచించుంటే ఈ రోజు కనికోట్ల ప్రతిపాదన పైన ఏదైతే ల్యాండ్ ఉందో అది ఆర్మూలో లేకపోతే ఇంకో దగ్గర ఉంటుండే బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర. కానీ ఆయన ఆలోచించింది ఈ జిల్లా ప్రజల కోసం. అది వదిలేసి కేవలం ఒకే ఒక లక్ష్యంతో అరవింద్కి పేరు వస్తుంది, అరవింద్కి ప్రజల్లో మంచి పేరు వస్తుంది, దాన్ని ఏ రకంగా చేయాలని అటు కవిత ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేస్తారు. ఇవాళ నేను అడుగుతున్నాను, సుదర్శన్ రెడ్డిని భూపతి రెడ్డిని ఇద్దరు అడుగుతున్నాను. మాధవరావు గారు బ్రిడ్జ్ డబ్బులు సంవత్సరం ఆగిపోయినాయి, డిసెంబర్ నుంచి మొన్న డిసెంబర్ దాకా. అరవింద్ రాజకీయాలు పక్కన పెట్టి తనకు నష్టం జరుగుతున్నా పర్లేదని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ముఖ్యమంత్రి గారు నా దగ్గర ఫ్లైఓవర్స్ ఆగిపోయినాయి, డబ్బులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఇగో మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి, రిలీజ్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి నొప్పించి మన 30 కోట్ల రూపాయలు, సుమారు 30 కోట్ల రూపాయలు మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి 8 కోట్ల రూపాయల దాకా, అలాగే అడవి మామిడిపల్లి దానికి డబ్బులు తీసుకొచ్చి అర్థపల్లికి పెండింగ్ ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది అరవింద్ అని చెప్తున్నా. వీళ్ళిద్దరూ భూపతి రెడ్డి గారి లేకపోతే సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు మాట్లాడి రాగాలి. కాంట్రాక్టరు వీళ్ళిద్దరు తీసుకపోతే 7% డైరెక్ట్ అడుగుతుంది సార్, ఎమ్మెల్యే తీసుకపోతే ఇంకా 2% యాడ్ అవుతాయి, 9% అవుతాయి, కమిషన్ యాడ్ చేయాలని భయపడే పరిస్థితిలో కాంట్రాక్టర్లు వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేమంటలేదు, ప్రజల్లో ఉన్న ఆరోపణలు. ఇవాళ మరొకసారి భూపతి రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈ జిల్లాలో 6 సంవత్సరాల నుంచి లేదు 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం. భూపతి రెడ్డి గారు వస్తే ఇటుక పట్టీలు చెప్పాలి, ఎక్కడ ఏ ఇటుక పట్టీలో ఉంటాడని మొరాలండి చెప్తుంటే భూపతి రెడ్డి గారికి చెప్తుంటే కేసీఆర్ మీద 6 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చింది, అప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల మీద 6 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు వ్యతిరేకత వచ్చిందంటే భూపతి రెడ్డి గారి మీద వచ్చింది. కార్యకర్తలు గర్వం, ప్రజా సమస్యలు తెలియదు. ఇలా మొన్న ముఖ్యమంత్రి
అదేదో రిపోర్ట్ ఇచ్చిండు, సర్వే రిపోర్ట్లో చెప్పిండట 10 మంది ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారంటే అలా నంబర్ 1 ప్లేస్ భూపతి రెడ్డి ఉన్నారు. ఇది నేను చెప్తలేదు, మీ పార్టీ నాయకులు బయట చర్చించుకుంటున్నారు. ఇలా అలాంటి వ్యక్తిని నువ్వు అభివృద్ధికి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ధర్మపురి అభివృద్ధి గురించి మాట్లాడే ఎంతవరకు బాబేమో అడుగుతున్నాను. నిన్న ధర్నా జరిగింది పసుపు రైతులు. నువ్వు పోయి కూర్చొని ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చొని అయ్యా రైతులకు అందుతుంది అన్యాయం జరుగుతుంది, మీ మంత్రిని కూర్చొని 15,000 రూపాయలు రైతుకు ధర పట్టి గొల్లిద్దాం మనం. ఎందుకు ఆ రోజు ఎర్రజల్లు అంత తెలియదు మనం గొల్లేదా? ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు మక్కకు కేసీఆర్ మేజ్ కొని పెట్టలేదా? మీరు వచ్చి ఇగో ఇది దీనికి ధర మేము పలుకుతున్నాం 15,000 మార్కెట్లో వస్తే ఆంధ్రప్రదేశ్లో చెప్తాను నేను గతంలో. అప్పుడు మా భార్య మా బిజినెస్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రేటు పడిపోతే 4,000 ఇక్కడ కింద పడితే 6,500 ఇచ్చి అప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొని అదే పసుపు తీసుకొచ్చి మన మార్కెట్లో 4,000 రూపాయలకు అమ్మింది. 2,500 రూపాయలు నష్టపరిహారం ఏదైతుందో అది 1,250 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 1,250 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు కలిసి భరించేది ఉంది, చరిత్ర ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు పసుపు ఎక్కువ వచ్చింది, కొంచెం మార్చలేదో దీనికి మిగతాదో ఉంటే వ్యాపారస్తులు నష్టపోతున్నది కొట్టలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మొత్తం ఉన్న పసుపు మార్కెట్ ఉన్న పసుపు అంతా కొనుక్కొని మార్కెట్లో ఏ రేటుకి వస్తే ఆ రేటు అమ్మి ఆ నష్టపరిహారాన్ని రాష్ట్రము కేంద్రము రెండు కూడా సమాన వాటాగా రైతుకు బోనస్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మార్కెట్ గతంలో కొనుక్కున్నది కొత్త కాదు ఇది, కానీ అవి ఏమీ లేదు. రావాలి, అరవింద్ ఇష్టమైనట్టు తిట్టాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, మళ్ళీ తెల్లాలి కనబడకపోవాలి. ఈ 15 నెలల నుంచి 16 నెలలు అడుగు పెడుతున్నాం. ఈ 15-16 నెలల నుంచి భూపతి రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి కానీ ఈ జిల్లాకు మీరు చేసిన నియోజకం ఏంటి అని అడుగుతున్నాను. ఇవాళ స్టేడియం లేదండి. ఇలా ఎక్కడన్నా పిల్లల క్రీడలు పెట్టుకుందామంటే స్టేడియం అడుగుతుందో తెలియదు, క్రీడా అభివృద్ధికి లేదు. తెలంగాణ యూనివర్సిటీలో నిధుల కొరతతో ఎన్నో ఆగిపోతున్నాయి, దాని మీద పట్టింపు లేదు. ఇవాళ నేను మాట్లాడుతున్నా, తెలంగాణ ఉద్యమాలకి వచ్చినా చెప్పుకున్నాను భూపతి రెడ్డి గారు ఇవాళ యూనివర్సిటీకి తెలంగాణ పేరు తీసేస్తా అని చెప్పి లెటర్ వచ్చింది. దాని మీద మీ వైఖరి ఏది చెప్పండి. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పి ఈశ్వరీబాయి పేరు గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఈశ్వరీబాయి గారి పేరు పెట్టాలంటే కోటి ఉమెన్స్ కాలేజ్ విశ్వవిద్యాలయం అయింది, దానికి పేరు లేదు, దానికి ఈశ్వరీబాయి పేరు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ యూనివర్సిటీ మేము అందరం కొట్టాను. భూపతి రెడ్డి పాత్ర ఏముందన్న, సుదర్శన్ రెడ్డి పాత్ర ఏముందన్న. ఆ రోజు యూనివర్సిటీ నిజామాబాద్ కావాలా డిక్స్పల్లి కావాలని మేమందరం ఒక నిరాదీక్ష చేసినాం. నువ్వు ఎక్కడో భూపతి రెడ్డి అడుగుతున్నాడు. ఇవాళ నువ్వు ఎమ్మెల్యే ఉండగా యూనివర్సిటీ పేరు తీసేసి ఈశ్వరీబాయి యూనివర్సిటీ పెట్టాలని ఇప్పుడే ప్రతిపాదనలు వచ్చినాయని చెప్పి ఇవాళ అన్ని పేపర్లలో యూనివర్సిటీ విద్యార్థులు. తెలంగాణ అనేది మన ఆత్మగౌరవం సంబంధించి. ఈశ్వరీబాయి గురించి ఎవరికి ఇక్కడ ఆలోచన లేదు. ఈశ్వరీబాయికి రాష్ట్రంలో పేరు పెట్టాలంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ తెలంగాణ అనేది మన నరాల్లో జీర్ణించకపోయిన ఒక వాదన. ఎన్నో లక్షల మంది విద్యార్థుల పోరాట ఫలితం, వందలాది మంది ప్రాణత్యాగంతో ఏర్పడ్డ సకల జనులు కలిసి పోరాటం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ పేరు మీద విశ్వవిద్యాలయాన్ని ఏ రకంగా తొలగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించేదని నేను అడుగుతున్నాను. కాబట్టి నేను మరొకసారి భూపతి రెడ్డి గారి సవాలు స్వీకరిస్తూ ఈ ఆదివారం రోజు నేను రోజంతా ఇందూరు పట్టణంలో అందుబాటులో ఉంటాను. మీరు ఏ ఇటుక బట్టి పిలిచినా 15 నిమిషాలు 20 నిమిషాలు వస్తాను. ఆ ఇటుక బట్టిలో మన ఇద్దరం కూర్చొని మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, విద్య, ఉపాధి, వైద్యము, ఇప్పుడు డాక్టరు కదా, వైద్యము, అలాగే సాగునీరు, తాగునీరు, మీ వైఫల్యాలు, అరవింద్ గారు చేసిన అభివృద్ధి మీద చర్చకు నేను సిద్ధమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా
మీరు ఏదైనా సలహాలు ఇస్తే పెద్ద మనసుతో స్వీకరించినందుకు ధర్మపురి అరవింద్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లా అంతకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇంకా ఎన్ని ప్రతిపాదించినా అప్పుడు కవితిటనే ధర్మపురి అరవింద్ గారు 250 తాండాలు ఉన్నాయి ఈ జిల్లాలో. 250 తాండాల అభివృద్ధికి ప్రతి తాండాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే 125 కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే ఆ ప్రతిపాదనలన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయ లబ్ధి వస్తుందని చెప్పారు. ఇవాళ చెప్తున్నా నేను, ఇదే భూపతి రెడ్డి గారు చెప్తున్నాను. మొన్న తాండా ప్రజలు నమ్మిని కోటేశారు. ఎస్, నువ్వు కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్రం నుంచి డబ్బులు మంజూరు చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. కానీ లేదు, అలాంటి ఆలోచన రాదు. చాలా మంది ఆయన పక్కపొట్టు కూర్చుని చెప్తున్నారు, అన్న మావాడు బలవంతంగా ఫోన్ చేసిందే అందుకోసం వచ్చాడు. ఏది ఏమైనా ధర్మపురి అరవింద్ ఈ జిల్లా అభివృద్ధి కాంక్షించే వ్యక్తి కాబట్టి ఆయన విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే విమర్శించే ముందు మరొకసారి ఆలోచించుకోండి. బహిరంగ చర్చకు రూరల్ ఎమ్మెల్యే గారు ఆదివారం రోజు ఎందుకు ఆదివారం పెట్టాను, నేను సోమవారం ఇంకో రోజు పెడుతుంది, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి, ఎందుకంటే 7 నుంచి 8 దాకా మా ఆర్ఎస్ఎస్ శాఖ ఉంటుంది, అందుకోసం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నేను అందుబాటులో ఉంటానని చెప్తూ చర్చ వేదిక ఇటుక బట్టీలు గ్రామము గౌరవ శాసనసభ్యుడు నిర్ణయించమని చెప్పండి, నేను సిద్ధమని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.